పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచుటకు పవిత్రాత్మను మాలోనికి ప్రతి ఒక్కరిలోనికి పంపించి అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమాదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. పునీత యోహాన్ సువార్త 20 నుండి దైవ వచనములు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయంచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, మనము దివ్యకారుణ్య ఆరాధన యొక్క పండుగ కొనియాడినటువంటి ఈ దినములో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అనుగ్రహమేమనగా, ప్రభు సాన్నిధ్యంలో భయంతో ఉన్న శిష్యులు ఆ ప్రభువుని చూచి ఆనందించి సంతోషముతో నిండిపోయినారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియలారా, పునరుత్థాన పండుగ అయినంగా జరిగినటువంటి సంఘటనే ఈరోజు మనము విని ఉన్నాం. యోహాను సువార్త 20 నుండి విన్న వచనములో యూదులని భయపడి ఒక్క చోట తలుపులు మూసుకొని ఉన్నటువంటి శిష్యులు, వారి హృదయము, వారి మనస్సు, వారి ఆలోచన అంతా ఆ యూదులను గురించి, దేవుని యొక్క మాటలు వారికి దూరమైపోయిన, దేవుడు తనతో పాటు వారితో పాటు ఉన్నప్పుడు చెప్పినటువంటి ఎన్నెన్నో మాటలు, ప్రవచనములు ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 22వ వాక్యములో మరియు 17వ అధ్యాయము 22వ వాక్యములో మనం చూచినటువంటి ప్రవచనములు. ఇదిగో ఆ ప్రధాన అర్చకులొచ్చే, ధర్మశాస్త్ర బోధకులొచ్చే, ఇదిగో నేను విజాతులకు అన్యులకు అప్పగింపబడి వారు అపమానపరిచి హింసలు చేసి మరణదండనకి శిలువ వేస్తారు, కానీ 3వ దినము నేను మరలా జీవిస్తాను. ఈ గొప్ప ప్రవచనం ఇచ్చినటువంటి ప్రపంచంలో ఏకైక మతస్థాపకుడేమైన యేసయ్య మాత్రమే తనకి జరగబోచున్నటువంటి జీవిత ఆ చివరిలో ఏం జరుగుతుంది అని తనతో పాటు ఉన్నటువంటి శిష్యులకి తెలియచేసి వారిని బలపరచున్నారు. అప్పుడు కానీ
ఆ కార్యములన్నిటినీ, ఆ 3 ప్రవచనములన్నిటినీ వారు మర్చిపోయినారు. వారికి గుర్తుకు రాలేదు. కారణం ఏమిటి? వారిలో ఉన్న బాధలు, భయము. ఆ భయం వారికి అటువంటి ఆ దేవుని యొక్క మాటలు కానీ, దేవుని చెప్పినటువంటి ఒక్కొక్క సంఘటనలు గుర్తు చేయలేక ఇదిగో ఆ అంధకారములో జీవించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియలారా, కీర్తన 118 అధ్యాయం 14 వాక్యముల ప్రభు చెప్పినటువంటి మాట ఏమనగా, కీర్తన 118:14, నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. నాకు బలమును ధైర్యము వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించును. ఆయన నన్ను రక్షించును. చూడండి, నాకు బలమును ధైర్యం వసగినటువంటి దేవుడు యేసయ్య ఇదిగో భయముతో ఉన్నట్టు శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పిన ఒక మాట ఏమి? మీకు శాంతి కలుగునుగాక. భయముతో దడదడ ఉన్నటువంటి ప్రజలు తన శిష్యులేక మధ్యలో నిలబడి వేసి చెప్పిన ఒక మాట ఇది, మీకు శాంతి కలుగునుగాక. బిడలారా, మన ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఎన్నెన్నో విధాలుగా బాధలు కలిగినప్పుడు ఆ ప్రభు మాట చాలు, నీకు శాంతి కలుగునుగాక అని ఒక మాట చాలు బిడలారా. మన జీవితంలో ఆ దేవునికి గొప్ప వెలుగు రావటానికి. కీర్తన 118 అధ్యాయము 23 నుండి ఉన్న వచనముల మనం చూస్తుండే అక్కడే ఆ కీర్తకుడు ద్వారా దేవుడు పలికే కార్యమేమనగా మనం చూస్తాము. ఇది ప్రభు చేయదనము, ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవము చేసుకొని ఆనందిద్దాము. ప్రభు మాకు రక్షణ దయచేయము, ప్రభు మాకు విజయము ప్రసాదింపుము. ప్రభు మనకు రక్షణ దయచేయము, మనకు విజయము కలుగును. కాబట్టి ఇది దేవుని నిర్ణయించినటువంటి ప్రణాళిక ప్రకారమైన రోజు. ఆ గొప్ప సందేశమే వారికి ఆ యేసే దర్శనం ద్వారా, ఆ యేసే సాన్నిధ్యం ద్వారా వారికి అనుభవించటానికి సాధ్యమయ్యేది. ఇంకా 25వ వాక్యం, ఆ సమయంలో ఆ దేవుడు తన జీవితంలో ఎక్కువ అనుగ్రహాలు ఇచ్చినటువంటి ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క శక్తి వారిలోనికి వస్తుంది. అప్పుడు వరకు ఉన్నటువంటి భయం నుండి వారికి దూరమైనటానికి వారికి సాధ్యమైంది మాత్రం కాదు బిడలారా. ఆ దేవుని యొక్క శక్తితో ఆ ఎల్లా వేళలా దేవునిని ఆరాధించి దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి సాధ్యమైంది. యెషయా గ్రంథములో 44వ అధ్యాయం 3వ వాక్యము, 44:3, నేను దాహము కొనిన నేల మీద నీళ్లు కుమ్మరిందును, ఎండిన నేల మీద ఏరును పారిందును, నీ బిడ్డల మీదకి నా ఆత్మను కుమ్మరిందును. ఇదియే బిడలారా, దేవుడు పునరుత్థానుడైన యేసయ్య తన శిష్యుల మీద చేసిన పనులు. వారిలో ఉన్న భయం తీసేయటానికి, శాంతి కలుగునుగాక అని చెప్పినప్పుడు తన ఆత్మను వారిలోనికి నింపినారు. మనం చూస్తున్నాం, దేవుడు మొదటి తల్లిదండ్రులని ఏదైనా తోటంలోనికి తీసుకొని అక్కడే ఉంచిన తర్వాత చెప్పేది, మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్ల పైన, ప్రతి ప్రాణుల పైన, ఈ ప్రపంచములన్నిటికి మీద మీకు అధికారం ఉంది, కానీ ఒక్కటికి మీద లేదు. ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు మీద మాత్రం మీకు అధికారం లేదు, అది నాకున్నది. ఈ అధికారం మీరు ఆక్రమించినప్పుడు, మీరినప్పుడు బిడలారా, మీరు పాపం చేస్తున్నా నా ఆత్మ, మీలో కుమ్మరించినటువంటి ఆత్మ దూరమైపోతుంది. అందుకు దూరమైపోయినప్పుడే వారు పాపానికి బానిసలుగా అయినారు.
ఈ పాపానికి బానిసలైనప్పుడు మీరు ఈ ప్రపంచములో లోకము ఫైతాను శరీరం అలాంటి 3 కార్యానికి లోబడి ఉన్నారు. మొదటి యోహాన్ పత్రికలో 2వ అధ్యాయం 16వ వాక్యములో ఈ 3 కార్యాలు ఇలాగ వచ్చినప్పుడు అది తండ్రి నుండి వచ్చేది కాదు అని ప్రభు తెలియచేస్తున్నా. 3 శక్తులని గురించి అక్కడ తెలియచేస్తున్నా. మొదటి యోహాను 2:16. ఈ లౌకికమైన సమస్తమును శారీరక వ్యామోహములను దృష్టి వ్యామోహములను జీవితమందలి డాంబికులను తండ్రి నుండి వచ్చినవి కావు, తండ్రిని వచ్చినది కాదు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఇది అన్నీయు ప్రాపంచికములే. అప్పుడు ఈ ప్రపంచమానికి లోకానికి ఇది లోకం మీకు శత్రువు అయినారు. మొదటి తల్లిదండ్రుల వారి లోహ ఆశాభాషల మునికి దేవుని యొక్క ఆత్మ మరచిపోయినారు. ఆ ఆత్మ ఇచ్చిన మాటల ద్వారా ఇచ్చిన ఆత్మ వారు మరచిపోయినట్టు పాపానికి ఆశాభాషల ద్వారా ఈ ప్రపంచ వ్యామోహానికి లోబడి వారు కంటికి ఇంపుగా కనిపించిన దానిలో వారు పాపం చేసినారు. అలాగ దేవుని యొక్క ఆత్మ దూరం అయిపోయినప్పుడు యెషయా ప్రవచనంలో ప్రభువు చెప్పే మాట ఏమి? నేను పునరుత్థానుడై వచ్చిన తర్వాత నా బిడ్డల మీదకి, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎండిపోయిన మీ మనసు ఎండిపోయిన ఇదిగో మనలారుణ్యము వలనే ఉంది, ఆ ఏరాలు వలనే ఉంది, నీళ్ళు లేనిటి నీరు వలనే ఉంటుంది. దానిలోనికి నా ఆత్మ జలాన్ని నీకు పుష్కలంగా పంపిస్తాను. యెషయా 44వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభు తెలియచేసినది ఏమనగా బిడలారా చూస్తాం. 44:6. ఇశ్రాయేలు రాజును వారి విమోచకుడను సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు అనుచున్నాడు, మొదటి వాడను కడపడి వాడను నేనే, నేను తప్ప ఏ దేవుడను లేడు. నేను తప్ప వేరొక దేవుడు ఇంకా లేడు. మొదటి వాడని కడపట్టి వాడని నేనే, రక్షించేవాడు నేనే. అందుకే యెషయా 59వ అధ్యాయము 1వ వాక్యములో ప్రభు చెప్పే మాట ఏమనగా 59:1 ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా, నేనే ఏకైక రక్షకుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కడపట్టివాడు మొదటివాడైన నేను, ఆ ప్రభు యొక్క హస్తము మిమ్మల్ని రక్షించటానికి కొరతపడలేదు. ఇంకా చదువు. ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడును కాలేదు. ఆయన మీ మనవులను మొరలను ఆలగించినప్పుడు చెప్పినప్పుడు ఆలగింపలేని చెవిటివాడు కాడు. ఇంకా అప్పుడు ప్రియలారా ఆయనకి ఎల్లప్పుడూ నీ యొక్క సన్నిధిలో మీరు పెట్టినట్టు మొర పెట్టినప్పుడు మీకు జవాబు ఇవ్వటానికి సాధ్యమైనటువంటి దేవుడే ఆయన. అందుకే ఆ యెషయా గ్రంథములో 62వ అధ్యాయం 2వ వాక్యముల ప్రభు చెప్పినటువంటి వాగ్దానం ఏమనగా, యెరూషలేము జాతులు నీ నీతిని గాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభు స్వయముగా దయచేసిన క్రొత్త పేరును పిలువబడుదువు. అప్పుడు ప్రియలారా నిన్నే కొత్త పేరుగా పిలువబడను. ఎప్పుడంటే దేవుని యొక్క మహిమ మీలోనికి వచ్చినప్పుడు. ఇప్పటి వరకు మీ భయముతో ఇలా ప్రాపంచ వ్యామోహముతో కూడినప్పుడు మీ యొక్క పేరు, మీకున్నటువంటి కీర్తి చాలా విరూపంగా ఉంటుంది. చూడండి, మార్కు గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఒక సంఘటనను చూడవచ్చు. దేవుడు ఎక్కువ ప్రేమించి మొట్టమొదటి దర్శనమిచ్చిన మగ్దలేన మరియం. ఈ మగ్దలేన మరియం ప్రాపంచ వ్యామోహములతో కూడి ఉన్నప్పుడు ఆమెలో ఎనీ సైతాన్ ఉంటుంది అని అక్కడ తెలియజేస్తున్న దుష్టాత్మలు చూస్తాను. చదవండి. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన పునరుద్ధరణయ్యను, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడండి. అక్కడే ఆ యేసు ప్రభు దగ్గర ఏడ్చుకొని వచ్చినటువంటి 7 దుష్టాత్మతో నిండినటువంటి ఆ మగ్దల మరియు ఇద్దరు మరియమ్మతో చెప్పే దూతలు చెప్పే మాట ఇది ఏమి?
మీరు నజరేతు యేసు ప్రభువునే వెతుకుచున్నారు. చరిత్ర పురుషుడే ఆయన. ఈ నజరేతు నివాసి యేసయ్యని, భౌతిక దేహం ధరించిన యేసయ్యని మీరు వెతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆ శరీరాన్ని ఇదిగో సిలువ వేసి మరణించినప్పటి నుండి ఆయన ఇదిగో మీలో ఉన్నటువంటి శరీరం లాంటి కావాడు కాడు. ఆయన పరలోకమున తండ్రికి ఆత్మ నిండిపోయినారు కాబట్టి పునరుత్థుడైనటువంటి ఆయనలో పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ నజరేతు నివాసి యేసు మీకు మీరు వెదక్కినప్పుడు ఆయన ఇక్కడ ఉండటం లేదు, ఆయన లేచాడు. దీనికి సాక్ష్యమే ఈ గుహ, ఈ సాక్ష్యమే ఈ స్థలము. కాబట్టి మీరు ఆ యేసయ్య వెదక్కాలంటే, ఆత్మీయ అయి ఉన్నటువంటి యేసయ్య వెదక్కాలంటే మీరు గలీలియా పట్టణానికి వెళ్ళాలి. అక్కడ మీ సహోదరులతో మాట్లాడిన యేసయ్య ఆ ప్రభువుని దర్శించటానికి సాధ్యమవుతుంది అని ఆ దైవదూతలు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం, అపొస్తలుల చర్యలు 2వ అధ్యాయం 22 నుండి ఉన్న వచనములో మనము తెలియచేసినవి. ఇది వారికి ఉన్న సాక్ష్యం, శిష్యులకు చెప్పినట్టున్న సాక్ష్యం ఇది. నజరేతు నివాసి యేసు ప్రభువుని మీరు సిలువ వేసిరి, కానీ తండ్రి దేవుడు ఆయనే తిరిగి మరణము నుండి లేపినారు. చదవండి, అపొస్తలుల చర్యలు 2:22-24 వాక్యం. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలిగింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచన క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఉనర్చును. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతుల నుండి లేపెను. ఆయన మృతుల నుండి లేపెను. చూడండి, మరణ వేదన నుండి ఆయన తొలగించి, మరణం అనేది చివరి మాట అయితే మానవ కులానికి, మానవ వర్గానికి మరణం చివరి మాట అయితే యేసయ్య జీవితంలో అది మొదటి మాట అయింది. అందుకే మొదటివాడు కడబట్టివాడు అని చెప్పేది. మరణానికి కడబట్టివాడు కాదు ఆయన, ఈ ప్రపంచ జీవితానికి కడబట్టివాడు ఆయన. ఇదిగో పరలోక జీవితానికి, ఆత్మతో నిండినట్టు జీవితానికి మొదటివాడు అయినారు. ఆ అందమిక్కుటమయ ప్రేమను చూపించి మానవలో ఉన్నటువంటి ఈ 3 శక్తులు, శరీరాన్ని మీద మొదటి ఆశాభాషల మీద మీరు మొదటి దావు ఇచ్చినప్పుడు, మీ ప్రపంచ వ్యామోహాల మీద మీ కోరికలు ఇచ్చినప్పుడు, మీ సైతానిక ప్రభావం మీద మీరు కోరికలు ఇచ్చినప్పుడు మీకు వచ్చేది భయము. యెషయా 12వ అధ్యాయం 2వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 12:2, దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడుదను. ప్రభువు నాకు బలమును శక్తియు దయచేయును. కుడి చేయి పైకెత్తి. దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తియు దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో నాలో ఉన్న ప్రాపంచ జీవితములో నాలో వచ్చినటువంటి భయము గాని, కలద చెందటము గాని, బాధ గాని, దుఃఖభారం గాని ఈ ఆరాధనలోనికి నేను సమర్పిస్తూ ప్రభువైన దేవా, మీ పవిత్ర రక్తముతో కడిగి ఈ భయము నుండి నాకు విడుదల ఇచ్చి పవిత్రాత్మను నాలోనికి నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. యెర్మయా గ్రంథములో 31వ అధ్యాయములో 16వ వాక్యములో ప్రభు పలికినది ఏమి? యెర్మయా 31:16,
ప్రభు ఇట్లా అనుచున్నాడు, నీ ఏడ్పును ఆపుకొనుము, నీ ఏడ్పుని ఆపుకొనుము, నీ కన్నీటిని నీ తుడుచుకొనుము, కన్నీటిని తుడిచివేయుము. నీ బిడ్డలకు నీవు చేసిన సేవకు ఫలితము దక్కును, నీ బిడ్డలకు నీవు చేసిన సేవకు ఫలితము దక్కును, ఫలితముగా ఫలితము దక్కును. ఫలితము దక్కును. ఇదిగో నీ ఏడుపును ఆపుకోండి, మీ కన్నీటిని తుడిచివేయండి. శుభకరమైన దినము, ఆ దేవుని యొక్క ఆత్మ మీలోనికి కుమ్మరించిన దినమే ఈరోజు. అది భయముతో ఉన్నట్టున్న శిష్యుల మీద ఆత్మను కుమ్మరించి దేవుడు చేసిన గొప్ప అద్భుతము. అది మీకు, మీ బిడ్డలకి, రాబోయే బిడ్డలకి తగినటువంటి ఫలితాలు దొరుకుతుంది. ఈ ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యములో అందుకు ప్రభు పలికే మాట ఏమి? 20వ వాక్యము, ఎఫ్రాయిము, నీవు నాకు ఇష్టుడైన పుత్రుడవు, నీవు నాకు ఇష్టమైనటువంటి పుత్రుడు, నాకు ప్రీతి పాత్రుడవు, ప్రీతి పాత్రుడు. నేను నీ గూర్చి మాట్లాడినప్పుడల్లా, నీ గురించి మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకము నన్ను విడువకున్నది. నీ గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. చూడండి, నిన్ను గురించి నీ పాపం చేసి దూరం అయినప్పుడు నిన్ను గురించి నేను బాధపడుతున్నా దేవుడే. ఇప్పుడు ప్రియలారా, దేవుని యొక్క మహిమ ఆ దేవుని యొక్క కారుణ్యం మనలోనికి అంత మిక్కుట్టముగా ఉంటుంది. నేను ప్రభు తెలియచేస్తున్న 33వ వాక్యము, 33 ఇర్మీయా 31, 33. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది, నేను నా ధర్మశాస్త్రమును వారి అందరంగమున ఉంచుదును. దేవుడు ఎందుకు తన ఆత్మను మనలోనికి ఇచ్చినారంటే తన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మన అందరంగంలోని ఉంచుకొని, ఇంకా నేనే నీకు దేవుడు, నీవు నా ప్రజలు, ఈ ఉడంబడిలో ఒప్పందంలో ఉండటానికి ఆ ఉడంబడే ఈరోజు ఆ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి చేసేది. మొదటి తెస్సలోనికి రాసిన ప్రజలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం చూడు. 23. మనకు శాంతి నొసగు దేవుడు, మాకు శాంతి వసుకున్న దేవుడు మిమ్ము పూర్తిగా పూర్తిగా పరిశుద్ధులు చేయునుగాక. మన ప్రభువు యేసుక్రీస్తును వచ్చనాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరం. చూడండి, 3 కార్యాలు: మనస్సు, ఆత్మ, శరీరము. సమస్త వ్యక్తిత్వమును దోషపూరిత మనర్చునుగాక. అప్పుడు అది దోషరహితంగా ఉండాలి, దోషపూరితంగా కాకుండా దోషరహితమై ఉండాలి, పాపంతో నిండిపోకుండా పాపరహితుడై ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఆత్మ, మనస్సు, శరీరం, నీ సమస్త వ్యక్తిత్వము. దానికే దేవుడు తన ఆత్మను పంపించారు. చూడండి, ఈనాటి సువార్తల యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యంలో 2వ భాగం చూస్తాం. 19:2. 20వ అధ్యాయం 19వ వాక్యం. అది ఆదివారం సాయం సమయము, యూదులు భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగును గాక. చూడండి, యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగును గాక. శాంతి మీ మనస్సుకి, మీ ఆత్మకి, మీ యొక్క శరీరానికి, మీ యొక్క ఆ వ్యక్తిత్వానికి రావాలి. అది దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఇచ్చినటువంటి రోజు. ఇప్పుడు ప్రియలారా, మన జీవితంలో 3 కార్యాల వలన దేవుడిచ్చిన ఆత్మ దూరం అయిపోతుంది. కంటికిన దురాశ, అదేవిధంగా జీవితంలో డంబికులు. అలానే అది మొదటి యోహాన్ గారు రాసిన పత్రికలో 2:16 మనం చూస్తున్నాం. ఈ 3 కార్యాల వల్ల లోకము, శరీరము, దానితో పాటు ఈ ప్రాపంచ వ్యామోహములు, ఈ సైతాన్,
ఈ 3 దానికి నుండి విడుదల పొందినప్పుడు ఆత్మ, శరీరం, మనసు పవిత్రంగా మారుతుంది. అక్కడే దేవుని యొక్క నివాసం, సాన్నిధ్యం అనుభవిస్తారు. ఈ దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించినటువంటి రోజే ఈ రోజు. అందుకే దీవి గారిని సప్పర్ఫాద పండుగ అని మనం జరుపుకుంటున్నాం. మేల్ఫీ డివైన్ మేల్ఫీ పండుగ కొనియాడుతున్నాం. ఆ దేవుని యొక్క సాన్నిధ్యం ప్రతినిత్యం మనం అనుభవించినప్పుడు మన 3 కార్యములు ఆత్మ, మనసు, శరీరం, దానితో పాటు సమస్త వ్యక్తిత్వం పవిత్రంగా మారుతుంది. పాపరహితుడుగా, దోషరహితులుగా మారినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నిండుగా పనిచేస్తుంది. అలాగే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడిన వారు దేవుని యొక్క పుత్రులుగా అనే భాగ్యం మనకు లభిస్తుంది. ఆ మహాభాగ్యములోనికి, గొప్ప సాన్నిధ్యములోనికి ప్రవేశించడానికి కృప మనకు ఈ సమయంలో ప్రభుత్వం అడిగి వేడుకొండు ఎల్ల వేళలా మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఎక్కడే అయితే కూడా మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఎల్ల వేళలా పవిత్రంగా జీవిస్తూ ఆ గొప్ప అనుగ్రహం ఎదటి వారికి మన మాటల ద్వారా, క్రియల ద్వారా భక్తుల మరి చాటించి దేవుని యొక్క మహిమ చాలామందికి తెలియచేసినలాగా మనం కూడా చేస్తాం. అప్పుడు మనలోని చెడు వాసన, చెడు శక్తి, చెడు అంధకార శక్తి మనల నుండి దూరం అయిపోతుంది. ఈ చెడు పాపములిచ్చిన చెడు శక్తులు, చెడు వాసనలు అన్నిటిని మనకు దూరమై ఆ దేవుని యొక్క ఆత్మతో నిండినటువంటి ఆ దైవ ఆ పవిత్రత ఎల్లవేళలా అనుభవించే వరము దయచేయమని ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకి. అబ్బా తండ్రి, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు రక్షకుడు. నేను అతనిని నమ్మి భయమును విడనాడను. ప్రభువు నాకు బలమును, శక్తియు దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమయ శక్తి భయము నుండి, ఈ లోక ఆశావాస నుండి దూరమై మీ సాన్నిధ్యముతో ఎల్ల వేళలా జీవించే వరము అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనల వచన అభిషేకం ఇచ్చే, బైబిల్ బాగా చదివి వచనంలో నిండిపోవటానికి ఆ వచన అభిషేకం ఇచ్చే 6 మందిని అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరికి నిద్ర లేకుండా బాధపడుతున్న వారికి సుఖనిద్ర ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నడునొప్పితో బాధపడుతున్నటువంటి నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తికి కంటి లోపల ఎప్పుడు నొప్పిలా చాలా బాధపడుతున్న అటువంటి వ్యక్తికి ప్రభు తాకి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదరములో ఒక సైడ్ నుండి ఎప్పుడు నొప్పి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరములో కానీ ఎల్లప్పుడూ ఇచ్చింగ్ ఉంది, చాలా బాధ కలుగుతుంది. అదేవిధంగా నిద్ర లేకుండా బాధపడుతున్నాం. అటువంటి నా ఇద్దరిని దేవుడు తాకి శాంతి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. మహిమ గల్గిన మన యేసయ్యను ఏ శక్తు
పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. ప్రియులారా, ప్రార్థన సహాయం ఫోన్ ద్వారా అడిగినటువంటి వారందరినీ, అలానే ఆరాధనలో ప్రార్థన రిక్వెస్ట్ అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి వారి ఉద్దేశములను అన్నిటినీ కూడా సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు వచనము యోహాను సువార్త 20 అధ్యాయము 19వ వాక్యములో 2వ భాగము బి భాగము. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా సూర్యాపేట నుండి పొత్తోట సుశీల, పి నిఖిల్, నిహారిక దేవ ఆశీర్వాద కోసము, డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జమ్మాపురం నుండి జార్జ్, రాణి, వేళాంగణి, జయరాజు, సుజాద, షౌరిలు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆస్ట్రేలియా నుండి షార్మల, సురేష్ రెడ్డి కుటుంబము స్ఫూర్తి సంకల్ప దైవానుగ్రహము, మంచి ఆరోగ్యం దయచేయాలని ట్రీఫాకా రాయపరెడ్డి కుటుంబం కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రదీప్ మరియు శ్యామల, షిరియాన్ షా మరియు రాజేష్, సింధుజ దైవానుగ్రహాని కోసము మంచి ఆరోగ్యం దయచేయాలని పుష్పకుమారి హైదరాబాద్ అండ్ ఎఫ్ఐమెంట్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రశాంత్, విజయమేరి, విహారన్ అన్న ప్రశిషి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని అప్పు విడుదల పొందటానికి కోరుకొండ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పిఆర్ విశ్వ కోసము కొత్త భవనాని కోసం తిరుమల రెడ్డి, అన్వేష రెడ్డి, అన్వేష మేరీ ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల, జడ్డు, అరుణ్ రెడ్డి మరియు సంపత్ కుమార్కి జ్ఞాన వివాహములో దేవుడు ఆటంకములన్నీ తీసేయటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కుటుంబముల శాంతి సమాధానము అభివృద్ధి కోసము కాఫులు అభిలాష్ రెడ్డి, బాల మరియా, తనుజ మరియా, హత్విద ప్రార్థన సహాయం అడిగినారు. రవళి మరియు ప్రశాంత్ రెడ్డి దంపతుల సంతాన భాగ్యాన్ని కోసం, సుప్రియ, బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము మరియు దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ జడ్డు ప్రణద్ రెడ్డి, నవ్య కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కంచర్ల నీలయ్య డబ్బు సమస్యను విడుదల పొందటానికి, వైశాఖ నుండి ముండా అన్నమేరి బిడ్డలకి మంచి మ్యాచింగ్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ గేద మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంజుల, మరియమ్మ వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ మోక్షరాణి అప్పు బదులు విడుదల పొందటానికి, మెడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి కుటుంబము, బాలకిషోర్కు యూఎఫ్లో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, ఇప్పుడు ఉన్నటువంటి బాధల నుండి విడుదల పొంది వారికి కంపెనీ ఓపెన్ చేసే వరం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మడంపల్లి నుండి అన్యమేరి బిడకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. బీరెడ్డి, చిన్నప్పరెడ్డి, బ్రషీత, జ్ఞానప్రకాశికి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నప్పరెడ్డి, విమల రాణి వారికి రావాల్సిన సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది సమస్యల నుండి విడుదల పొందటానికి, వైశాఖ నుండి సుప్రియ దైవహిత ప్రకారం జీవితాన్ని కొనసాగించడానికి కృప కోసము, విక్టోరియా రాణి వినయకి ఉద్యోగాని కోసము, మరి కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దైవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ఏరబ బాలారెడ్డి కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ పట్టి నిర్మల సత్యనారాయణ కుటుంబం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, శౌరెడ్డి దైవానుగ్రహాని కోసము, కడగం అందోని
రెడ్డి మరియు నక్షత్రం కుటుంబము దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పొలిమట్టల అరుణ ప్రకాశ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి అనిత కిరణము వారి దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవుడు ప్రార్థన సహాయ అడిగినారు. జోసఫ్ రవికుమార్ రెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్ మరియు దీప్తి మరియు కార్తిక్ వారిని దేవుడు అనుగ్రహించాలని, ఆ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఆరోగ్యం మరియు నల్గొండ నుండి తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి షరుణ ఫత్విద అకాడమీ స్కూలులో బిడ్డల దైవభక్తితో నడవడానికి వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి హేమలత చిందపుళ్ళ క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యము ప్రార్థన సహాయ అడిగినారు. ఒంగోలు నుండి ప్రకాశ్ సరళకుమారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. నిజామాబాద్ నుండి పి సిలివయ్య పద్మలత కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి వెమ్మలపూడి జోస్పిన్ జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడని కార్తిక్ ఫిరిష దంపతులు దైవాత్మతో నింపబడి పరస్పరం కలిసిమెలిసి ఉండేవారు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి విజయ దేవయ్య బిడలు మంచి ఉద్యోగం పొంది దేవుని యొక్క ప్రణాళిక దైవ సేవ చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి సునిత బాలరెడ్డి సాగిత గీల్కి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, మడంపల్లి నుండి జ్యోతిరెడ్డి కుటుంబ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి ఫిఫ్త్ అన్నమేరి ఉదయ ప్రణిధి దంపతులు ఆశీర్వదించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యూఎఫ్ఎల్ ఉన్నారు వారికి ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగురు ఆర్తరు పాపమ్మ కుటుంబం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రమంతపూర్ నుండి బండల వేళాంగణి మేరీకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ శ్రావంతి నికేష్ ప్రభులిగా దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ అరుణ దైవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ కుటుంబాన్ని అనుగ్రహించి వారు నడిపించినటువంటి అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని ప్రతి ఒక్కరిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మరియా ఫేద సుందర్ రెడ్డి బిడలైన దేవభక్తితో నడవడానికి, రమణపట్ట నుండి వినయ్ కుమార్కి మంచి ఉద్యోగం మంచి సంబంధాల దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి వినయ్ కుమార్ ఫేద వారు ఇప్పుడు యూఎఫ్ఎల్ ఉన్నారు వారికి యూఎఫ్ఎల్ ఉద్యోగము ఎక్స్టెన్షన్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి మడంపల్లి నుండి మాలపల్లి నుండి ఫాతిమా మా బిడ్డకి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సింధు ప్రియ ప్రణతి రెడ్డి నవ్య దేవానుగ్రహాని కోసము, రమంతపూర్ నుండి తోట ఆరోగ్యమ్మ భయం నుండి విడుదల పొంది కుమారుడుకు లండన్ నుండి కుమారుడుకు మంచి ఉద్యోగం దేవుడు ఆశీర్వదించాలని, సౌజన్య రాణి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఆరోగ్యమ్మ ఓర్గండి నుండి కుమారుడుకు కోడలికి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, దీపికా రెడ్డి మంచి మంచి సంబంధాల దేవుడు దయచేయాలని, కోదాడ నుండి కె ప్రసాద్ ఫఫ్రీనా బిడ్డలకు మంచి దైవజ్ఞానం దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ సువార్త 20:19 యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగును గాక అనెను. అంబా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. గుంటూరు నుండి పుత్తోట ప్రభాకర్ ఆరతికి మంచి ఆరోగ్యము, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ప్రణీల్ రెడ్డి బిందు దంపతులు ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి హృది దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యం దేవుడు ఆశీర్వదించాలని, దేవ సేవ చేయటానికి కృప, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేశ్వరాయన విదేశంలో ఉన్న అబ్బాయిని దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి వాస్తవ కుమారి దేవ అప్పు బాధను విడుదల పొందటానికి, గుంటూరు నుండి మర్నేని ప్రతి రూప ఆరది దేవానుగ్రహానికి కృతజ్ఞత తెలుపుతూ, గుంటూరు నుండి టి అన్నమ్మ సౌడలగారి అని ట్రీఫ వారికి మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ దంపతులు అనుగ్రహించాలని, బాల ఉమేష్కి మంచి ఉద్యోగము, రాహుల్కి ఈడీ కార్డు మంచి సంబంధాల దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి బాల త్రైఫ బిడలకి మంచి ఉద్యోగము, మౌనికి ప్రసవం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి అధురి ఫుర్జన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్కి హారిగా వారికి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్కి ఆరోగ్య రెడ్డి కే జోఫ్రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి బిడకి H1 దేవుడు అనుగ్రహించారు, అక్కడ స్థిరమైన ఉద్యోగం దొరకటానికి, కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూరుదు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూరుదు రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ అండి రూఫ్లీన బిడకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, శ్రావంతి చిన్నప్ప దంపతులు ఆశీర్వదించాలని, సుజాత రమేష్ రెడ్డి వారు చేసినటువంటి తలపెట్టిన కార్యాలు విజయవంతంగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సున్నర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టి ఆగెనుఫ్ రెడ్డి ఫాతిమా దంపతులు దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ ట్రీఫర్టేజ్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యం దేవుడు చేయాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి అయ్యరిఫా దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాజ్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, భద్రాచలం నుండి వై జయసుధా దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి షౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము అందోణిరెడ్డికి దేవుడు చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరది వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు తొందర ఇవ్వాల్సిన వారు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగం మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ ఆరది అనిత మరియు రాజేష్ దేవానుగ్రహాని కోసము, వెల్లటూరు నుండి మేరీ రమణ అప్పు బాధను విడుదల పొందడానికి, వెల్లటూరు నుండి వేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారు కొన్ని బాధల నుండి విడుదల పొంది మంచి ఉద్యోగము భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను 20:19 యేసు వచ్చి వారి మధ్య నిలబడి వారికి శాంతి కలుగునుగాక అనను. అంబా తండ్రి యేసు నామని వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి
ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ ఈవెన్ వారు నడిపించినటువంటి ప్రోట్రాన్స్కమ్ని ఆశీర్వదించాలని, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి దంపతులు ఆశీర్వదించాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుణమల లూర్దు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఈదర నుండి బాలకోట మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని, ఈదర నుండి గోళ జ్యోతి బిడలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, ఈదర నుండి గొరమిచ్చి వినోద్ దేవానుగ్రహాని కోసము, యూకేలో ఉన్న ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వ దేవుడు దయచేయాలని, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ బాల సాగిత్ రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాండి పుష్ప కుమారుడికి మంచి ఉద్యోగము, అందోని వైశాఖి నుండి లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్యకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వైశాండి అందోని అవినాష్ ఫాతిమా దేవానుగ్రహాని కోసము, కోణ జీవన్ బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, వైశాఖి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసం, సంధ్యారాణి కుమారుడైన ననోజ్కి ఉద్యోగాని కోసము, వైశాండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి తామసమ్మ చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ దేవుడు దయచేయాలని, గాగిలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసం, గాగిలపూర్ సెలెస్టీన్ అప్పబాధల విడుదల పొంది దినేష్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి మల్లవరపు అమ్మి రాజు రాహుల్ తేజ పవిత్ర ఆత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి క్యాథరిన్ జీసస్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమ సింధుకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, కర్నూలు నుండి వి జనయిద పి ఆనంద బాబు వి షార్మల దేవానుగ్రహాని కోసము, కర్నూలు జయన దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోని సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లిలోని అందోని మార్తమ బిడల దేవభక్తితో నడవడానికి, కర్నూలు జయన దయాగర్ అనిద వారికి దేవుడు విశ్వాసమైన దాన ఇచ్చి తిరిగి మా సంఘంలో రావటాన్ని కోరుకుంటూ, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ దంపతుల దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరిదాసు సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నూతనపల్లి నుండి డి రాజు సౌజన్య సంతాన భాగ్యం దేవుడు దయచేసి ప్రవీణ్ నందిని జయశ్రీ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ దేవుడు వారికి ఇప్పించటానికి కృప చూపించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హోస్టల్ నుండి ఉషాలైన దైవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతీయ రమాదేవి బిడ్డలకు దైవభక్తి కలిగించి వరాన్ని దయచేయాలని కోరుకుంటూ, బెచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణం దయచేసి పైరుబండి ఆశీర్వదించాలని కోరుకుంటూ, బుత్తు సముద్రం నుండి చైతన్య తరుణ రెడ్డి సంతాన భాగ్యం దేవుడు దయచేయాలని, బళ్ళారి నుండి షేక్ మీరి ప్రబలిగా అన్యుషు వారి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, భద్రాచలం సంధ్య స్వర్ణ మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఈదండ ఎంజాల్ నుండి అన్వేష సుస్మిత దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ, జర్మనీ నుండి సింధు చందన రెడ్డి లయాలు షిఫ్ వారికి మంచి ఉద్యోగం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తికి సమల్పురం 10వ తరగతి పరీక్ష రాసి ఉన్నారు, మంచి ఉన్నత విజయం పొందటానికి, గాగిలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌర్యరెడ్డి పిఆర్ విశ్వదేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై వారి కోరిలపై పంపించి అనుగ్రహించండి. పరలో దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే,
మీ గర్భఫలముకి శ్వాసృతంపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత యోహాన్ సువార్త 20 అధ్యాయము 19వ వాక్యము. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి లిల్లీ మేరీ, రితిక్ పోల్ రెడ్డి, ఫేదారెడ్డి వారు యూఎస్ఏలో ఉన్నారు, వారికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు బాధ విడుదల పొందడానికి, వరంగల్ ప్రభాకర్ రెడ్డి, రోజా అఖిల్ రెడ్డి, దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, ఫరిదా సుందర వరంగల్ నుండి వారికి దేవానుగ్రహాన్ని కోసము, తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని, వరంగల్ తుమ్మ నిర్మల దినేష్కి భయం నుండి విడుదల పొందడానికి, విజయమోహన్ రెడ్డి వరంగల్ నుండి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ వారికి స్టాఫ్ నేమ్స్ల ప్రమోషన్ కోసం, స్టెల్లా మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని నల్గొండ నుండి కోరుకుంటున్నాం. నల్గొండ నుండి సుధారాణి దైవానుగ్రహాన్ని కోసం వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ల ఉద్యోగాన్ని కోసము, నల్గొండని కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఏర్వాల్ ఊరు మేరీ దైవానుగ్రహాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గొల్ల మేరీ దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, మరియు గొరండెల విజయనరమల మంచి ఉద్యోగము, హృదయరాజు హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఇన్నయ్య లోకేష్ మీద బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ నుండి జయపూల్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జోఫ్ మేరీ మర్యాదాఫ్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ భవిష్యత్ మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సురేష్ హైదరాబాద్ నుండి మేఘనకి దేవ విశ్వాసములో ప్రభు సన్నిధిలో ఎల్ల వేళలా స్తుతించే కృప దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జోసఫ్ రెడ్డి బిడ్డలకి దైవానుగ్రహానితో పవిత్రామంది నింపబడటానికి, హైదరాబాద్ నుండి మరపల్లి కవిత కుమారుడికి ఉద్యోగాన్ని కోసము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవితేజ, కీర్తి ఎఫ్ మేరీ, నిగారిక, రిత్తిమ దైవానుగ్రహాని కోసము, మౌనిగా రెడ్డి భవాని మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, నవీన్ ఫరీద మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, పవిత్ర అజిత్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రదీప్ కుమార్ శ్యామల దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము, సిఎఫ్ఏ కాంగ్రెషన్ చెందినటువంటి అమ్మవారులైన 50 ఫాతిమా, 50 మరియ సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫినిటీనా, 50 జ్యోతి మంచి ఆరోగ్యం దేవుడు చేసి దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, సిఎఫ్ఏ కాంగ్రెషన్కి సుపీరియర్ జనరల్ అయినటువంటి 50 బట్టి జవమాలమ్మ గారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ అదే కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి 50 శౌరిలమ్మ గారు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ క్యూన్ స్టెర్లిన్ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీ కన్య ప్రదీప్ వారిని దేవుడు దీవించాలని, వరప్రకాశరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, రోజమ్మ హైదరాబాద్ మంచి ఆరోగ్యం దయచేయాలని, రోస్మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, వైశాఖ నుండి శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, పలమేరు ఫెర్ట్ జ్ఞానప్రకాశ్ బిడకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలకి దేవభక్తితో నడవడానికి, అఖిల రోజారెడ్డి సంధ్య దిలీప్ వారికి దేవానుగ్రహాని కోసం వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రజీనా ఇన్నారెడ్డి వరంగల్ నుండి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ,
అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలాశితముడని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. యోహాను సువార్త 20:19. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగును గాక అనెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆరాధన ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా కోన ఫిమినుడి రాళ జాని దుర్గప్రసాద్ కుటుంబము, మరియు రాళ శ్రీదేవి ప్రదీప్ కుమార్ వారి జ్ఞాన వివాహముల ప్రవేశ కృప కోసం, హత్తువాయి నుండి విజయ ప్రణయ్ మిదిల్ దివానికరాని కోసం, హత్తువాయి నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యము, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడ్డల దైవభక్తితో నడవడానికి, మరియు హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్పందన వారికి మా దేవుడు అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ పాతిమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ లూర్దు మేరీ అందోని రెడ్డి పీటర్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ వెల్డింగ్ చేసినందున బిడ్డలకు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ప్రబలికి దందల్ ప్రీఫీట్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి పక్కట దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, నాగలక్ష్మి పిహెచ్ వినయ్కి విశ్వ కోసం గోవిందరావు మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి రోఫీ పూర్తికి మంచి సంబంధాలు విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యము, సింగరావి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించే వరంగల్ నుండి కోరుకుంటున్నారు. జంగం నుండి ఆరోగ్యం మా కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, అఖిల్కి మంచి అందోని రెడ్డి లూర్దు మేరీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, అరుణ కాఫు ఆరోగ్య రెడ్డి, అనూప్ రెడ్డి అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము, దిలీప్ అన్వేష్ రెడ్డి దైవానుగ్రహాని కోసము, సునీతారెడ్డి రతీష్ రెడ్డి బిడకి సంధాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి కే శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, వరప్రకాశరావు మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రత్న మేరీ బాల స్వాగితులకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, కాఫు విజయమోహన్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియ కవి జోసఫ్ రెడ్డి సంధాన భాగ్యాని కోసం, మెట్టు ప్రీతి మంచి ఆరోగ్యం, మెట్టు ప్రియాంక ఉద్యోగాని కోసం, ప్రవీణ్ ప్రణది మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత అందడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 20:19. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగును గాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా డొండేటి విజయ భాస్కర్ రెడ్డి, ఎలిఫబెత్ నోయల్కి ఉద్యోగాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, హేదు కుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మరియు మహబూర్ నగర్ నుండి పి అన్నమ దైవానుగ్రహాని కోసము, మడంబళి నుండి సిస్టర్ ఓబి మంచి ఆరోగ్యము, మడంబళి నుండి ప్రకాశమ్మ, సుందరెడ్డి కాంచన దైవానుగ్రహాని కోసము, జండురాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనుజ మరియు హావిద దైవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి ఫెలీనా లోషిఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయవరప్పారెడ్డి పుష్ప జయంతి దైవానుగ్రహాని కోసము, వారి యొక్క కోరిల దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి, జోన్ ఫుకీర్త్
బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసం 2 చింతల నుండి కానుక మేరీ బిడలకి ఉద్యోగాని కోసం 2 చింతల సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగితేరెడ్డి వారికి సాగితేరెడ్డి యుఎస్ విదేశంలో మంచి స్టడీ కోసము అన్ని పేపర్స్ దేవుడు రెడీ చేయాలని కోరుకుంటూ రమంతపురం నుండి అల్లన్ రాణి జూలిరెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల సమ్మత్ కుమార్కి జ్ఞాన వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగించి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీ ఫరీద మంచి ఆరోగ్యము, తలచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహాని కోసం, తాలేచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, తాలేచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర రణ్య వారికి దేవుడు అనుగ్రహించాలని, తాలేచెరువు ఫింగరాడ్ బాల అనురాగ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, సుందర నగర్ ఏరవ ఫ్లీవమ్మ హైదరాబాద్ నుండి బిడకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి బిడలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, విజయ్ జోజరెడ్డి హైదరాబాద్ నుండి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, విజయ్ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రశిషి వారిని దేవుడు ఆశీర్వదించాలని, విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించాలి కోరుకుంటూ అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మ వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారవురే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనము మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత యోహాన్ సువార్త 20:19 యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా గాల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, గాల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారి దేవుడు దీవించాలని కోరుకుంటూ, గుండక్కల నుండి గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దంపతులు వారి కోరిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కోబ కుస్మా కుటుంబం హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సౌమ్య హైదరాబాద్ నుండి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఏర్వా షౌరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసం, జడ్చర్ల నుండి లలిత అప్పుబాధ విడుదల పొందటానికి, కర్నూలు నుండి దెందు అందోనమ్మ దైవానుగ్రహాని కోసం, కళ్ళపల్లి నుండి శైలజ పైరబడిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి దైవసేవ చేయడానికి కృపదేవుడు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి పద్మ దైవసేవ చేసి మంచి ఆరోగ్యం చేయాలని కోరుకుంటూ, మరియు పాటగిరి ప్రసాదరావు దేవానుగ్రహాని కోసము, నిజామాబాద్ నుండి అరుణ రాజకీరన్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి రిత్విక్ ప్రతిభ విశ్వ కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసం, ఒంగోలు నుండి ఇస్రాయేల్ దైవానుగ్రహాని కోసము, ఒంగోలు లంగడపేట రమణయ్య దైవానుగ్రహాని కోసం, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యోసులు ఉద్యోగాని కోసం, పిరంగిపురం నుండి ఎల్ఎన్ సుందరమ్మ సతీష్ కుమారుడు నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తాలేచెరుడు తుమ్మ మరెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాడేపల్లి పద్మావతి షారంలా మేరీ మంచి ఆరోగ్యము, తాడేపల్లిన ప్రమీల దైవానుగ్రహాని కోసం, తాలేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసము, తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ దైవానుగ్రహాని కోసము, తణుకుని శేషిబాబు నిర్మలాదేవి దేవసేవ చేయడానికి దైవ కృప అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఇన్నమ్మ దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసం, విజయవాడ నుండి ప్రభావరావు ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లు ఉన్నది విజయం పొందడానికి, కాకినాడ నుండి శేషిబాబు
చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలి. నేను ప్రణతి అన్వేష రెడ్డి కానడై నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కానడై నుండి జోఫ్ దివ్య సంతాన భాగ్యాన్ని కోసము, శ్రీకాకుళం విమల కుమారి దైవానుగ్రహాన్ని కోసం, శ్రీకాకుళం జీవరత్న ఎలిజబెత్ దైవానుగ్రహాన్ని కోసము, నల్గొండ నుండి చిన్నమ్మ బిడకి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని, కరుణశ్రీ దైవానుగ్రహాన్ని కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ప్రీతం రెడ్డి సింధు విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ప్రేమ్ సాగరం మంచి ఉద్యోగము, నల్గొండ పుట్టి శాంత మంచి ఆరోగ్యము, నల్గొండ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, నల్గొండ శ్రీవమ్మ మంచి ఆరోగ్యము, నల్గొండ సందీప్ కుమారు అనారోగ్యంతో ఉన్నటువంటి సహోదరుడు సంపూర్ణ విడుదల దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిలోనికి వారి తలంపులోనికి పంపించి వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత అందండి మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మనము మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. అగద బఫాని హస్బెండ్ పారాలిసిస్ రోగంతో బాధపడుతున్న విడుదల ఇవ్వటానికి మరియు బోయపాటి త్రేఫా ప్రాపర్టీస్లో బాధపడుతున్న రోస్ మేరీ హైదరాబాద్ నుండి మొహాల నొప్పితో బాధపడుతున్నాం. మరణేని రాణి మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి, త్రావుడు ధనమున్నట్టున్న భర్తకి మారు మనసు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, సోయా స్టెల్ కుటుంబంలో దైవానుగ్రహాన్ని కోసం గ్రేస్ మైకల్ బిడ్డలకి దైవజ్ఞానం దయచేయాలని, కే ఆరోగ్యం ఏది దైవానుగ్రహాన్ని కోసం సురపల్లి అందోని నిగమగండ రాజా జ్యోతి కుటుంబాన్ని బిడ్డలు అనుగ్రహించాలని కోరుకుంటూ, వట్టి రోఫ్లీన దైవానుగ్రహాన్ని కోసము, బళ్ళగిరిల మోహన్ కుటుంబము బిడ్డలు అందరూ దైవభక్తితో నడవడానికి, పునుగుమాటి అజయ్ కుమార్ ఆగిన రాణి ఉద్యోగము, నిఖిల్కి అనిదారాణి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, సుందర్ రెడ్డి దైవానుగ్రహాన్ని కోసము, గుంటూరు నుండి జోన్ అబ్రాహము ఇంటర్ ఎగ్జామ్లో మంచి ఉన్నత విజయం పొందటానికి, రోస్ మేరీ ఐపీసీసీ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాన్ని కోసం, ఆగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనిదా రాణి అప్పు బాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, మరియు చండి ఫురాజ్ దేవానుగ్రహాన్ని కోసము, గుండకలుండి కుస్మా ఇన్నయ్య బిడలకు ఉద్యోగాని కోసము, కన్నబండుల శైలజ డిఎఫ్ ఎగ్జామ్లో ఉద్యోగం దేవుడు దయచేయాలని, రెండం జోజిరెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, ఫైలబిండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శిలివా చౌదరి దేవానుగ్రహాన్ని కోసం, సుశీల దేవానుగ్రహాన్ని కోసము, తుమ్మ పద్మ కుటుంబముల సమస్యలను విడుదల పొందటానికి, టోన్ ఫోన్ పిన్హయ్యరో దేవానుగ్రహాన్ని కోసము, యు సునీతారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, మేరియమ్మ కుమారుడికి ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన దైవానుగ్రహాన్ని కోసము, పెండల చోది బిడలకి ఉద్యోగము, పుట్టి బాలత్రేస దైవానుగ్రహాన్ని కోసము, సత్యప్రకాశ్ రెడ్డి అనితకి గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని, తిరుమల రెడ్డి సుందరి హీమబిందుకు దైవానుగ్రహాన్ని కోసం, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. తిరి రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడలారా, మనం చేసిన ప్రార్థన అన్నిటినీ
నిత్య సహాయమాద తల్లి యొక్క విమల హృదయంలో సమర్పించి ప్రతిష్ఠించుకొని తల్లి ఈ నెలలో ఈ వారంలో మేము చేయబోవచ్చిన ప్రతి పనులను కూడా మా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని మాయాపూరిత వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండరి. ఈ వాక్యము యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమందటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగాన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తా. మరియు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారందరినీ, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారందరినీ కూడా సమర్పించుకొని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మే నెలలో 11వ తారీఖు జరగబోచున్న తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించమని, 2వ తారీఖు జరగబోచున్న వడకాని, 7వ తారీఖు జరగబోచున్న వడకాని, మరియు 15వ తారీఖు జరగబోచున్న వడకాని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దివ్య ధ్యాన కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డలని, తెలుగుదేశం నుండి, రాష్ట్రం నుండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు అనుగ్రహించమని, వడకమ్మలో పాల్గొని ఆత్మ పొందిన వారు ఇంకా అనేక మందికి సాక్షిలో ఉండే ఆత్మను వారికి మెండుగా దయచేయాలని కోరుకుంటూ, ఈ ఆరాధన పాల్గొనే ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలను మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైన బిడ్డలారా, దేవుడు ఈ పవిత్ర నిమిషములో మమ్మల్ని అందరినీ నడిపించినకు వందనాలు తెలియచేస్తూ, ఈ ఆరాధన పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రతి వారము ప్రతిరోజు మేము చేసినటువంటి విన్నవ ప్రార్థనలు సమర్పించి ప్రార్థిస్తున్నాం. మనమందరము దేవుడు ఆ చేసిన మేలుకు వందనాలు తెలియచేస్తూ మోహరించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా. 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 సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.